అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్వి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్, ప్రపంచంలో తొలి ఏఐ నర్సు పేరు? ఆన్సర్ ఈస్ నూరోబూట్. సెకండ్ వన్, ప్రపంచంలో తొలి ఏఐ నర్సును ఎక్కడ ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ తైవాన్. థర్డ్ వన్, ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్ ఎవరు? ఆన్సర్ ఈస్ హువా. ఫోర్త్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం పరిచయం చేసిన ఏఐ న్యూస్ యాంకర్? ఆన్సర్ ఈజ్ అంకిత. ఫిఫ్త్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం పరిచయం చేసిన ఏఐ న్యూస్ యాంకర్ని ఏ రాష్ట్రం వాళ్ళు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ అస్సాం. సిక్స్త్ వన్, అంకిత పూర్తి పేరు? ఆన్సర్ ఈజ్ అస్సాంస్ న్యూ ఏజ్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాంకర్. సెవెంత్ వన్, ప్రపంచంలో తొలి కమర్షియల్ ఈ మెథనాల్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ డెన్మార్క్. వన్, అన్నమిత్ర యాప్ ముఖ్య ఉద్దేశం? ప్రజా పంపిణీ వ్యవస్థకి డిజిటల్ చైతన్యం. నైన్త్ వన్, అన్న సహాయత యాప్ ముఖ్యమైన ఉద్దేశం? ఆన్సర్, పౌరులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి. టెన్త్ వన్, డిపో దర్పణ్ యాప్ ముఖ్య ఉద్దేశం? డిపోలలో పనిచేసే ఉద్యోగులకు తమ పనితీరును అంచనా వేసుకోవడానికి. 11, మినీ రత్న హోదా దేనికి లభించింది? ఆన్సర్, ఈసీఐఎల్. 12, దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఆర్టిఫిషియల్ శాండ్ పాలసీని ఎక్కడ తీసుకువచ్చారు? ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర. ఒడిశాలో అతిపెద్ద గిరిజన సముదాయం? ఆన్సర్ ఈజ్ కందా తెగ. 13, భారతదేశంలోని మొట్టమొదటిసారి షిప్పింగ్, రీసైక్లింగ్, రిపేరింగ్ పాలసీని ఎక్కడ తీసుకువచ్చారు? ఆన్సర్, మహారాష్ట్ర. 15, కందా తెగవారు మాట్లాడే భాషలు? ఆన్సర్, కువి. 16, భారత అణుశక్తి పితామహుల్లో ఒకరు? ఆన్సర్, ఎంఆర్ శ్రీనివాస్. 17, భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఈజ్ తారాపూర్, మహారాష్ట్ర. భారతదేశంలో గుజరాత్లో న్యూక్లియర్ ప్లాంట్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ కాక్రపార. భారతదేశంలో రాజస్థాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ రావత్పట్టా. 20, భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ నరోరా. భారతదేశంలో తమిళనాడులో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ కుడంకులం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1954. 23, టైమ్ మ్యాగజైన్ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ 1923. 24, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరు? ఆన్సర్ ఈజ్ వన్ మిషన్, వన్ మెసేజ్, వన్ భారత్. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్. 25, ఒలివ్ రెడ్లీ తాబేళ్లను ఏ సముద్ర తీరంలో ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఒడిస్సా. 26, ఆపరేషన్ ఒలివియా అనేది దేనికి సంబంధించి సంరక్షణ చర్యలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు? ఆన్సర్, ఆలివ్ రెడ్లీ తాబేళ్లను కాపాడడం కోసం. 27, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్, 1978. 28, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్,
జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 29. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ పేరేమిటి? ఆన్సర్ ఈజ్ టెడ్రోస్ అథనోమ్. 30. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 78th సదస్సులో ఏ నిర్ణయం తీసుకుంది? WHO మహమ్మారి వ్యతిరేక ఒప్పందం. 31. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1948. 32. ట్రకోమా అనేది మన శరీరంలో ఏ అవయంకి సంబంధించిన వ్యాధి? ఆన్సర్ ఈజ్ కన్ను. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 33. ట్రకోమా పూర్తిగా నిర్మూలించిన దేశం ఏది? ఆన్సర్ ఈజ్ భారతదేశం. 34. ట్రకోమా వ్యాధి కారకం ఏది? ఆన్సర్ ఈజ్ క్లామిడియా ట్రకోమాటిస్. 35. ఆర్టికల్ 356ని ఎక్కువసార్లు ఎదుర్కొన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ మణిపూర్. 36. కుకీలు, మైతేలు హింసాత్మక చర్యల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ గడువుని ఎప్పటిదాకా పెంచారు? ఆన్సర్ ఈజ్ నవంబర్ 28, 2025. 37. త్రిసభ్య కమిషన్ అధ్యక్షుడు? ఆన్సర్ ఈజ్ జస్టిస్ సంజయ్. 38. ఈ చట్టం ప్రకారమే కేంద్ర దర్యాప్తు కమిషన్లు ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఈజ్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952. 39. నవభారత్ సాక్షరత కార్యక్రమం భాగంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ మిజోరాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.